ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తెర ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లో ఒక మంచి రికవరీ అనేది మనకు కనిపించింది అనమాట అండి. ఒక 144 పాయింట్లు నిఫ్టీ ఆల్మోస్ట్ 1% దాకా పెరగడం జరిగింది కదా ఫ్రెండ్స్, రైట్? సో అయితే మీరు చూస్తే కనుక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద వే ఇట్ రికవర్డ్ అనమాట అండి. యాక్చువల్గా ఇంట్రాడే స్లోస్ నుంచి ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఈ 16,000 మార్క్ బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో 15,904 ఇంట్రాడే లో అనమాట అండి. ఆ లోస్ నుంచి సో 15,900 నుంచి 16,200 అంటే ఒక 300 పాయింట్ల దాకా మీరు చూడొచ్చు అనమాట అండి. రేంజ్ ఉందన్నమాట అండి ఇవాళ. సో ఫైనల్గా క్లోజింగ్ బేసిస్ మీద 16,170 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అంటే డెఫినెట్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో మోర్ దాన్ లైక్ 270 పాయింట్స్, రైట్? సో ఆల్మోస్ట్ 300 పాయింట్ల దాకా సో ఒక రికవరీ అనేది రావడం జరిగింది. ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇండికేట్ చేస్తుంది, రైట్? నాట్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ బుల్లిష్ హరామీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని చెప్పుకోవాలన్నమాట అండి, రైట్? సో ఎనీహౌ ఇక్కడ నుంచి కొంచెం కన్సల్టేషన్ అవి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ రేపు కనుక సో గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ని బట్టి సపోర్ట్ ఉంటే కనుక సో లెటస్ హోప్ డబల్ బాటమ్ ఏదైతే ఫార్మ్ అయిందో ప్రీవియస్గా, లెటస్ హోప్ ఇట్ విల్ బ్రేక్, రైట్? సో ఒకవేళ డబల్ బాటమ్ ఈ రేంజ్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో సో 16,300 దాటి బ్రేక్ అయితే కనుక సో కొంత షార్ట్ టర్మ్లో ర్యాలీ అనేది మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో అలా కాకుండా వన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, రైట్? సో అలా కాకుండా మళ్ళీ కనుక ఒకసారి లెవెల్ దగ్గర మళ్ళీ కనుక వీక్నెస్ వస్తే కనుక స్టిల్ ఇంకా మనం కన్సాలిడేషన్ జోన్లో ఉన్నట్టుగానే భావించాలన్నమాట అండి. ఒక్కొక్కసారి కన్సాలిడేషన్ చాలా టైం పడుతుంది అనమాట అండి. సో ఇట్ మే కంటిన్యూ, ఇట్ మే ఎక్స్టెండ్ అనమాట అండి, రైట్? సో అయితే ఇది కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా ఎక్స్టెండ్ కన్సాలిడేషన్ అవుతుందా అనేది గ్లోబల్ క్యూస్ని బట్టి మాత్రమే సో ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో గ్లోబల్ క్యూస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి నైట్ ఈరోజు అనేది చూడాలి, రైట్? సో అయితే ఎఫ్ఐఐ డేటా డిఐ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఈరోజు ఎఫ్ఐఐ డేటా డిఐ డేటా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. సో 26th, రైట్? సో మనం మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చూస్తున్నాం కదండి. సో ఆల్ ఆర్ స్టిల్ బేరిష్. సో యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కిందే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో అందులో పెద్ద చేంజ్ ఏమీ లేదు. సో అయితే బ్యాంక్ నిఫ్టీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం జరిగింది, రైట్? సో అంటే చిన్న అది దట్ ఈస్ సంవాట్ గుడ్ న్యూస్ అనమాట అండి. సో నా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మిడ్ బోలింజర్ లైన్ ఏదైతే ఉందో 34,540 అనేది ట్యాక్స్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో 34,540 అనమాట అండి, ఓకే? సో 35,100 అరౌండ్ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి రికవరీ రావడం జరిగింది. యాక్చువల్గా త్రూఅవుట్ ద డే బ్యాంక్ నిఫ్టీ వాజ్ మచ్ స్ట్రాంగర్ అనమాట అండి ఇన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీ ఒక టైంలో ఫ్లాట్ నెగిటివ్ కూడా వెళ్ళడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ ఇట్ మెయింటైన్ అనమాట అండి, ఓకే? సో ఇది కూడా ఒక మంచి క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిందనమాట అండి క్లియర్గా. సో ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఆ జోన్ పైన సో అయితే ఫుల్ బాడీ క్యాండిల్ రాలేదు కానీ, రైట్? సో ఫుల్ బాడీ క్యాండిల్ రాలేదు. బట్ ఎనీహో అట్లీస్ట్ క్లోజింగ్ బేసిస్ మీద ఒక జోన్ ఏదైతే ఉందో, కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ పైనే సో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో గ్యాప్ ఫిల్ అప్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కూల్ ఆఫ్ అవుద్దా సో లేదా కంటిన్యూ అవుద్దా చూడాలన్నమాట అండి ట్రెండ్, ఓకే? సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో ఇదనమాట అండి. సో ఓవరాల్గా సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సో ఈరోజు బాగానే ర్యాలీ అనేది రావడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ విషయంలో కూడా చూస్తే కనుక గ్యాప్ ఇక్కడ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సారీ ఇది బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో నిఫ్టీ ఇంకా గ్యాప్ ఫిల్ చేయడానికి చాలా దూరం ఉంది. సో నిఫ్టీ గ్యాప్ ఫిల్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు గో లాంగ్ వే అనమాట అండి. 400 పైన 450 పాయింట్ల పైన పెరగాలన్నమాట ఇప్పుడున్న లెవెల్స్ నుంచి. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో 20 పీరియడ్ కాబట్టి సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కనుక ఈరోజు నిన్న యూఎస్ మార్కెట్ చాలా బాగా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అంత పాజిటివ్గా రియాక్షన్ లేదనమాట అండి. నార్మల్ మిక్స్డ్గా కొంత నెగిటివ్గా కూడా ఉండడం జరిగింది, రైట్? సో అండ్ మోర్ ఓవర్ డవ్ ఫ్యూచర్ ఇట్ వాజ్ ఇండికేటింగ్ నెగిటివ్ అనమాట అండి. సో డవ్ ఫ్యూచర్ నేను చూస్తూ ఉన్నప్పుడు సో ఇట్ వాజ్ పాజిటివ్ బట్ స్లోలీ ఇట్ గేవ్ అప్ ఆల్ ద గెయిన్స్ అన్ని పోయి సో లాస్ట్కి ఆల్మోస్ట్ మైనస్లో కూడా రావడం జరిగిందనమాట అండి డవ్ ఫ్యూచర్, రైట్? అయితే ఈరోజు రాత్రి ఏం జరుగుద్ది అనే దాని మీద సో మన మార్కెట్స్ రేపు డిపెండ్ అయి ఉంటాయి అనమాట అండి. సో అయితే ఇంకొక చిన్న పాజిటివ్ న్యూస్ ఏంటంటే లైక్ మనకి విక్స్ అనేది మళ్ళీ అగైన్ ఇట్ కూల్డ్ ఆఫ్ అనమాట అండి. సో ఆ లెవెల్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గర వెళ్ళడం జరిగింది. ఇట్ టచ్డ్ దట్ లెవెల్ అండ్ అగైన్ ఇట్ కూల్డ్ ఆఫ్ అనమాట అండి, ఓకే? సో అంటే విక్స్ కూల్ ఆఫ్ అయితే అంత ఫియర్ లేదు సో అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. సో విచ్ ఈజ్ సమ్వాట్ ఓకే. సో విక్స్ అనేది సో ఫుల్ బాడీ క్యాండిల్, రెడ్ క్యాండిల్ కంప్లీట్గా సో త్రూఅవుట్ ద డే సో అంటే మార్కెట్లో స్ట్రెంత్ ఉంది.
పానిక్ లేదు మార్కెట్‌లో కాబట్టి సో మీరు చూడొచ్చనమాట అండి. సో విక్స్ అనేది తగ్గడం అనేది జరిగింది. 10% దాకా ఇండియా విక్స్ అనేది తగ్గింది ఫ్రెండ్స్. రైట్. సో ఇప్పుడు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసిందంటే పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్, మెటల్ ఇండెక్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చనమాట అండి. పిఎస్యూ 3% పైన పెరగడం జరిగింది. మెటల్ 2.7%, బ్యాంక్ నిఫ్టీ 2% దాకా పెరగడం జరిగింది. ఐటీ కూడా 1.3%. యాక్చువల్‌గా రీసెంట్ టైమ్‌లో బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీ అనమాట అండి. సో చాలా చాలా సివియర్‌గా ఫాల్‌కి గురవ్వడం జరిగింది కదా! సో ఐటీలో కొంచెం మళ్ళీ ఈరోజు రికవరీ రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సో అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా స్లైట్లీ అవుట్ పెర్ఫార్మ్ నిఫ్టీ అనమాట అండి. అయితే ఎఫ్ఎంసీజీ ఏవైతే డిఫెన్సెస్ ఉంటాయో జనరల్‌గా ఫార్మా, ఎఫ్ఎంసీజీ సో అవి అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో మార్కెట్‌ని రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ సెక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట అండి. సో అయితే ఈరోజు స్టాక్స్ ఏమి లేవనమాట అండి. ఐ ట్రైడ్ కొన్ని స్టాక్స్ షేర్ చేద్దామని చూసానమాట అండి. బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్, అంత ఎక్సైట్ అనిపించలేదు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో సో బెటర్ స్టే కాషియస్ అండ్ స్టే కామ్ అనమాట అండి. సో ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయడం బెటర్ అనమాట అండి. ఓకే. సో లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ రైట్. సో అయితే బిఫోర్ కంక్లూడింగ్ మురళీమోహన్ గారు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట అండి ఎస్ఎస్‌డబ్ల్యూఎల్ గురించి. ఓకే. దాని గురించి చెప్పండి అని చెప్పారన్నమాట అండి. ఓకే. స్టీల్ స్ట్రిప్ వీల్స్ అని చెప్పి కంపెనీ. సో అయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే కనుక చార్ట్ కొంచెం అంతా జిగ్‌జాగ్‌గా ఉంది కదా! చార్ట్ అంతా కొంచెం జిగ్‌జాగ్‌గా ఉంది. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో రైట్. సో ఓవరాల్‌గా చూస్తే ఇది స్టాక్స్ అంత వాల్యూమ్ అంటే రెగ్యులర్ స్టాక్స్ టైప్ కాదనమాట అండి ఇది. బట్ ఎనీహౌ స్టాక్ ఒక కన్సాలిడేషన్ జోన్ ఉందనమాట అండి. స్టాక్ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో మీరు క్లియర్‌గా చూడొచ్చు అనమాట అండి. రైట్. సో ఏంటి ఆ స్టాక్ కన్సాలిడేషన్ జోన్ అంటే 700 నుంచి 950 దాకా స్టాక్ ట్రేడ్ అవ్వడం జరిగింది రీసెంట్ టైంలో మీరు చూడొచ్చు అనమాట అండి. ఫర్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అనమాట అండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా సో ఒకే జోన్లో ఉండడం జరుగుతుందన్నమాట అండి. సో ఒక గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్, ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత, ఎందుకంటే మెటల్స్ అవన్నీ కూడా మంచి ర్యాలీ ఇవన్నీ మనం చూసాం కదండి. సో దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే ఒక రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో సో అది బ్రేక్అవుట్ అయింది కదా. సో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ రీటెస్టింగ్ రైట్. సో ఆ లెవెల్స్ని మళ్ళీ రీటెస్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో అయితే టార్గెట్ ఇంకా రాలేదనమాట అండి. యాజ్ పర్ దిస్ టార్గెట్ మీరు తీసుకుంటే కనుక 1100 ప్లస్ టార్గెట్ రావాలన్నమాట అండి స్టాక్. అయితే మార్కెట్ కండిషన్ అవి సపోర్ట్ చేయనప్పుడు డెఫినెట్గా మళ్ళీ వీక్నెస్ వస్తుంది. అయితే వండర్ఫుల్ బయింగ్ అనేది ప్రీవియస్గా కింద లెవెల్స్లో చాలా జరిగిందనమాట అండి. 500 నుంచి సో ఇన్స్టిట్యూషన్స్ 400, 500 నుంచి దే స్టార్టెడ్ అక్యూములేటింగ్ రైట్. సో మేబీ కొంత సెల్లింగ్ చేసి ఉండొచ్చు కొంత హైయర్ లెవెల్స్లో. ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసేమో చూడాలి. బట్ అలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు, ఎందుకంటే వాల్యూమ్స్ పెద్దగా లేవు. బయింగ్ వచ్చినప్పుడు చూసారు కదా, అగ్రెసివ్ వాల్యూమ్స్ వచ్చాయి. సెల్లింగ్ అప్పుడు అంత వాల్యూమ్స్ రాలేదనమాట అండి. సో ఇట్ ఈస్ ఓకే. సో ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ సమ్ వాట్ డీసెంట్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట అండి. ఒక 20 రూపీస్, 15 రూపీస్ స్టాప్ లాస్ తోటి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట అండి. సో ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హోల్డ్, మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక సో వెయిట్ చేయండి. కొంచెం యావరేజ్ చేయాలన్నా కూడా యూ కెన్ ట్రై అనమాట అండి. బట్ స్టాప్ లాస్ మాత్రం 700 ఉంది కదా, 680 లెవెల్స్ దిగుతూ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. మొత్తం మీ దగ్గర ఉన్న స్టాక్స్ మీరు యావరేజ్ చేద్దామని యాడ్ చేసి అన్నీ కూడా 670 లెవెల్ దిగుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అండి. సో అందులో కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకే రైట్. సో అయితే స్టాక్ ఫండమెంటల్ కూడా ఒకసారి చూసాను అనమాట అండి. సో ఫండమెంటల్గా పీ మల్టిపుల్ ఇవన్నీ వాల్యుయేషన్స్ బాగానే ఉన్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవన్నీ కూడా సో బాగానే ఉన్నాయన్నమాట అండి. అయితే ప్లెడ్జ్ కూడా ఉంది కొంచెం, విచ్ ఇస్ సమ్వాట్ నెగిటివ్. సో ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది సో అయితే రెడ్యూస్డ్ డెట్ అది రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ ఆర్ఓసి, ఆర్ఓఈ ఇవన్నీ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించాయి అనమాట అండి, నాకు బాగానే అనిపించాయి రైట్. ఓవరాల్గా ఒక 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ 3 టైమ్స్ రైట్. సో 5 టైమ్స్ అనుకోండి, 5 టైమ్స్ దాకా మీకు రెవెన్యూ గ్రోత్ రావడం జరిగింది. సో 11 ఇయర్స్లో, విచ్ ఈజ్ సమ్వాట్ ఓకే. అండ్ ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 13% మెయింటైన్ అవుతుందన్నమాట అండి. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే కనుక పీబీటీ జంప్ అవడం జరిగిందనమాట అండి. ప్యాట్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. అండ్ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చాలా వండర్ఫుల్గా పెరిగిందనమాట అండి. బట్ వెదర్ ఇట్ విల్ కంటిన్యూ ఆర్ నాట్ అనేది చూడాలి. బట్ కంపెనీ ఫండమెంటల్గా ఇట్ ఈస్ ఓకే. సో మరి అంత చిన్న కంపెనీ కాదనమాట అండి, ఇట్స్ ఓకే. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కొంచెం అయితే వేరియేషన్ ఉంది, స్టేబుల్గా కన్సిస్టెంట్గా గ్రో అయ్యే కంపెనీ కాదనమాట అండి ఇది. సో లాస్ట్ ఇయర్ ఇట్ గేవ్ వండర్ఫుల్ రిటర్న్. సో బట్ అంత రిటర్న్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఉంటాయా లేదా అని చూడాలన్నమాట అండి. ఓకే. సో
స్టీల్ వీల్ రిమ్స్ ఇవన్నీ సప్లై చేసేది కదండీ. ఓకే. సో, దీని యొక్క డిమాండ్ ఎలా ఉంటది ఏంటని ఆటోమొబైల్‌కి డెఫినిట్‌గా సో, ఐదర్ ఎలక్ట్రిక్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి ఆటో యాన్సిలరీ కింద వస్తది కాబట్టి సో, వీల్స్‌కి సంబంధించినంత వరకు దేర్ ఈస్ నో ఇష్యూ అనమాట అండి. ఓకే. అయితే మెటల్స్ ఇవి కాస్ట్ అది పెరిగినప్పుడు రా మెటీరియల్ కాస్ట్ అది ఇంపాక్ట్ ఎలా ఉంటది ఏంటి అవన్నీ డీప్‌గా స్టడీ చేయాలన్నమాట అండి. బట్ యాస్ ఆఫ్ నౌ చూస్తే కనుక టెక్నికల్‌గా సో, ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ ఏ గుడ్ సపోర్ట్ అనమాట అండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బై చేయలేదంటే గనక వెయిట్ చేయండి. 750 దాటి వెళ్తుంది అంటే మీకు కన్ఫర్మేషన్ వచ్చినట్టు అనమాట అండి. సో, అగైన్ ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ ద సపోర్ట్. ఈ లెవెల్‌లో 700 లెవెల్‌లో ఒక సపోర్ట్ అనేది ఇది రెస్పెక్ట్ చేస్తుందని చెప్పి మన కన్ఫర్మేషన్ 750 లెవెల్ దాటి వెళ్ళినప్పుడు వస్తదనమాట అండి. ఓకే. వన్స్ అది దాటిన తర్వాత సో, దాన్ని బట్టి మీరు కావాలంటే అకార్డింగ్‌లీ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లంటన్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.